హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ఈరోజు టిప్ ఏంటో కూడా చూద్దాం. ముఖ్యంగా మనం ఇంట్లోకి తినడానికి చాలా స్నాక్ ఐటెమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! అందులో మెయిన్‌గా ఏంటంటే బిస్కెట్స్ కానీ, లేకపోతే మిక్చర్స్ అని ఇలాంటివన్నీ మనం ప్యాకెట్ ఐటెమ్స్ అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. అయితే చాలా వరకు మనం ఏంటంటే ఒక గ్లాస్ డబ్బాల్లో గానీ, లేకపోతే స్టీల్ డబ్బాల్లో గానీ, లేకపోతే ప్లాస్టిక్స్‌లో గానీ స్టోర్ చేసుకుంటూ ఉంటామనమాట. అయినప్పటికీ కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏంటంటే మెత్తగా అయిపోవడం గానీ, లేకపోతే పాడవ్వడం గానీ అలా తయారవుతూ ఉంటాయి కదా! వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ మిక్చర్స్ గానీ, లేకపోతే బిస్కెట్స్ గానీ ఇవన్నీ కూడా వెంటనే మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. మనం ఎంత కాస్ట్‌లీవి తెచ్చుకున్నా సరే మెత్తబడిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం టైట్ కంటైనర్స్‌లో పెట్టుకున్నా సరే 2-3 డేస్ వరకు బానే ఉంటాయి కానీ తర్వాత మళ్ళీ అవి గాలి బారడం గానీ ఇట్లాంటివి చిన్నదైనా సరే పాడైపోతూ ఉంటాయన్నమాట. మరి అలాంటి టైంలోని ఏం చేయాలి? ఎక్కువ డేస్ మనకి స్టోర్ అయ్యి ఉండాలంటే ఇటువంటి స్నాక్ ఐటెమ్స్ అన్నీ ఏం చేయాలి అనుకుంటున్నారా? సో, అందుకని ఒక మంచి ఈజీ బ్యూటిఫుల్ టిప్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా మన ఇంట్లోని బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు. అండ్ బ్రెడ్ స్లైసెస్‌లో గూడా చాలామంది అడుగుతా ఉంటారు. బ్రౌన్ బ్రెడ్డా? లేకపోతే మిల్క్ బ్రెడ్డా? లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఉంటాయి కదా! మీరు ఏది అవైలబుల్‌గా ఉన్నా సరే పర్వాలేదు. మీరు ఏది యూజ్ చేసినా సరే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఒక 4 పీసెస్ వరకు కట్ చేసుకోండి. మంచిగా ఒక చిన్న స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ స్నాక్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో కంటైనర్స్‌లో వేయాలనుకుంటున్నారు కదా! వేసిన తర్వాత అందులోనే మీరు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మీరు మూత పెట్టుకున్నారనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే మంచిగా అంటే కరకరలాడుతూ గట్టిగా ఉంటాయన్నమాట. ఎటువంటి గాలి బారకుండా ఉంటాయి. ఇది మీరు బిస్కెట్స్‌లోనే కాదు మిక్చర్‌లో గానీ లేకపోతే ఏదైనా ప్యాకెట్ స్నాక్ ఐటెమ్స్ ఏవున్నా సరే వాటిలో మీరు ఈ స్లైసెస్ గాని వేసుకున్నట్లయితే మంచిగా అవేంటంటే గాలి బారకుండా, లేకపోతే మెత్తగా అయిపోకుండా, పాడైపోకుండా, ఎటువంటి ఫంగస్ గూడా ఏర్పడకుండా మీకు బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఈ స్లైసెస్ యూజ్ చేయడం వల్ల. సో, ఈసారి నుంచి మీరు ఇటువంటి ఐటెమ్స్ ఏమైనా గాని తెచ్చుకున్నట్లయితే వెంటనే వాటిలోని ఈ బ్రెడ్ యొక్క స్లైసెస్ మీరు స్క్వేర్ షేప్‌లో గాని, లేకపోతే మీకు నచ్చిన షేప్‌లో చిన్నదో, పెద్దదో ఏదో ఒకలాగా కట్ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఒక 2-3 వేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందన్నమాట. ఒక 1 వీక్ లేకపోతే 2 వీక్స్ లేకపోతే 3 వీక్స్ వరకు కూడా మీకు మంచిగా స్టోర్ అయ్యి ఉంటాయి. మనం కొన్ని కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోలేని ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. మనం బయటే స్టోర్ చేసుకునేవి. వాటిల్లో గూడా మీరేంటంటే ఈ స్లైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందన్నమాట. సో, ఇలా ఎవరైనా సరే బాధపడుతున్నారు అంటే ఇలా మనం తీసుకొచ్చిన వెంటనే ఐటెమ్స్ అన్నీ పాడైపోతున్నాయి. లేకపోతే ఐటెమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో గూడా స్టోర్ చేయని పరిస్థితులు, వెంటనే పడేయాల్సొస్తుంది, మనీ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకేంటంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. సో, డెఫినిట్‌గా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ గనుక మీరు మా ఛానెల్‌ని విజిట్ చేసినట్లయితే డెఫినిట్‌గా మీ సపోర్ట్ మాకు అందజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.